రక్షించాడు. అందును బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్ జీసస్. దేవుని మాటలను వినుటకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకొక నాయకుడు అవసరం. నాయకుడు లేకపోతే మనము నశించిపోతాం. దారి చూపేవారు లేకపోతే మనమేమవుతాం? దారి తప్పుతాం. ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క వ్యక్తికి దారి చూపేవాడు ఉండాలి. ఆ దారి చూపేవాడు ఎటువంటి వాడై ఉండాలి అంటే పరిపూర్ణుడై ఉండాలి. అన్ని దారులు తెలిసిన వాడై ఉండాలి. అన్ని విషయములు తెలిసిన వాడై ఉండాలి. ఈరోజు మనందరము కూడా ఒక నాయకుని కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రతి మానవునికి నాయకుడు అవసరం కదా. ప్రతి వ్యక్తికి దారి చూపేవాడు అవసరము కదా. అలా అని లోకములో జీవిత యాత్రలో మనము నడిపించబడుతున్నప్పుడు అందరి నాయకత్వములో ఉండుటకు వీలు లేదు. అపరిపూర్ణ నాయకత్వములో మనం ఉండుటకు వీలు లేదు. నడిపింపులో ఉండుటకు వీలు లేదు. సంపూర్ణంగా సమస్తమును తెలిసి ఉన్న వాని నాయకత్వములో ఉండుటకు మనం ఇష్టపడాలి. మనందరికీ గురువైన వాడు సమస్తమును తెలిసిన వాడై ఉండాలి. సమస్త విశ్వములో ఉన్నటువంటి అన్ని విషయములు ఆయనకు తెలిసి ఉండాలి. అప్పుడు ఖచ్చితముగా, నిశ్చయముగా మన జీవితములు కట్టబడతాయి. ఈ మధ్యాహ్న కాల సమయములో ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని స్వాస్థ్యమా, మీ అందరికీ నాయకులు ఉండొచ్చు జీవితములో. కానీ ప్రధాన నాయకుడు ప్రభువై ఉండాలి. కారణం ఏంటంటే ఆయనకు భూమి క్రింద ఉన్నవి తెలుసు, భూమి పైనున్నవి తెలుసు. భూమికి పునాదులు వేసిన వాడు ఆ నాయకుడే. దేవునికి స్తోత్రం. ఆ నాయకుడు నేడు మనకు దారి చూపుటకు ఇష్టపడుతున్నాడు. ఆయనను నాయకుడుగా మనము కలిగి ఉన్నందుకు మనం ఈ లోకములో అదృష్టవంతులము. మనంత ధన్యులు ఈ లోకములో ఎవ్వరూ లేరు. ఆయన పరిశుద్ధమై ఉన్నవాడు, పరిశుద్ధుడై ఉన్నవాడు, పరిశుద్ధ పర్వతం మీద ఆయన నివసించువాడు. ప్రియులారా, ఆయన నడిపింపులో మనమున్నాం. దేవుని లేఖనం తెలియజేస్తుంది, ఎందరూ ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అని తెలియజేస్తుంది. ఈరోజు మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలై ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నడిపింపులో, దేవుని నాయకత్వములో మనము ముందటికి సాగుతున్నాం. నాయకుడిని వెంబడించి ముందటికి సాగుతున్నాం. ప్రియులారా, కాపరి లేని గొర్రెలన్నీ కూడా దారి తప్పుతాయి. కానీ మనకు ప్రధాన కాపరి ప్రభువైన యేసు ఉన్నాడు. మన జీవితములో వస్తున్నటువంటి ప్రతి సమస్యను జయించుట కొరకు ప్రధాన కాపరైనటువంటి యేసు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సందర్భంలో దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకోవాలి.
దేవుని వాక్యమును ధ్యానము చేసుకునే ముందు మొట్టమొదటిగా మీ మనస్సులన్నింటినీ కూడా ఐక్యము చేయాలి, ఏకము చేసుకోవాలి. ఈ దినం ప్రభువా నీవు నాతో మాట్లాడండి, నేను నీ మాటలకు చెవియొగ్గుతున్నాను, నీవు నాతో మాట్లాడండి అయ్యా అని మన మనస్సులను దేవుని వాక్యము కొరకు సిద్ధపరచుకోవాలి. సిద్ధముగా ఉన్నారా మీరందరూ కూడా? ఒకసారి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ద లార్డ్. మీ మనస్సులు అటు ఇటు తిప్పొద్దు, పిల్లలను కంట్రోల్లో పెట్టాలి, ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు, మీరు మధ్యలో అటు ఇటు లేచి వెళ్ళిపోకూడదు. మంచిది ప్రియులారా, మనము ధ్యానము చేసుకుంటున్నటువంటి విషయం పోయిన వారం మనము ధ్యానము చేసుకున్నాం. అదే మూల వాక్యముగా దేవుడు మరలా మనల్ని దాన్ని ధ్యానము వైపు, అదే వాక్య భాగమునకు ధ్యానము వైపు ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ కీర్తన, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ కీర్తన 2వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? మరొకసారి మనందరం కలిసి ఆ మాటను చదువుదాం ప్రియులారా. మరొకసారి చదివి ప్రభు నామాన్ని గణపరుద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? ఎవడు? ఎవరు? ఆ ధన్యులు ఎవరు? దేవుని పరిశుద్ధ పర్వతం పైకి ఎక్కగలిగినటువంటి ధన్యుడు ఈ లోకములో ఎవరున్నారు? ఒకవేళ వాడుంటే వాడు నిజముగా ధన్యుడే. ఈ లోకములో అనేకమైనటువంటి సింహాసనాలు ఉంటాయి, ఈ లోకములో అనేకమైనటువంటి పదవులు ఉంటాయి, ఈ లోకములో అనేకమైనటువంటి సింహాసనముల కంటే ఆ దేవుని పర్వతం అనబడినటువంటి ఆ సింహాసనమును మించిన సింహాసనం ఏది కూడా లేదు. ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ అవుటకు, ఆ ప్రధానమంత్రిగా ఉండుటకు, ఆ సింహాసనం మీద కూర్చుండుటకు మనము తహతహలాడుతూ ఉంటాం. అంతకంటే శ్రేష్టమైనటువంటి సింహాసనము దేవుని పరిశుద్ధ పర్వతం. ఈ లోకములో దైవజనులు మనకు ఏమని బోధిస్తారు? ఈ లోకము మీద మీరు ఆశ పెట్టుకోకూడదు, ఈ లోకం మీద మీరు ఆశ పెట్టుకోకూడదు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము అశాశ్వతమైనదని దైవజనులు మనకు బోధిస్తూ ఉంటారు. ఈ లోకములో ఉన్న వాటి కొరకు మీరు ఆశ పెట్టుకోకండి. ఇదిగో మన ఆశ ఒక్కటి, ఈ లోకపు సింహాసనము కాదు, దేవుడు నివసించే ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కడము మన ఆశ, మన ధ్యాస, మన గమ్యము అవ్వాలి. ఆ ఆశ ఉన్నవాడు మాత్రమే దేవుని నడిపింపులో ఉంటాడు. ఆ ఆశ కలిగిన వాడు మాత్రమే దేవుని నాయకత్వమును స్వీకరిస్తాడు. అటువంటి ఆశ కలిగిన వాడు మాత్రమే దేవుని గద్దింపునకు లోబడుతాడు. దేవుని గద్దింపునకు తిరస్కరించేవారు, దేవుని గద్దింపునకు లోబడనటువంటి వారందరూ కూడా ఈ లోక ఆశలతో జీవిస్తున్నటువంటి వారు, ఈ లోక పదవుల కొరకు, ఈ లోకపు మెప్పు కొరకు బ్రతుకుచున్నటువంటి వారు. ఉదాహరణకు ఏశావును మనము చూసినట్లయితే, ఏశావు ఈ లోకపు
ఆశలతో జీవించినట్లుగా దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. శ్రేష్టమైన దాని కొరకు ఏశావు కష్టపడలేదు. ఏశావు యొక్క మనస్సు, ఏశావు యొక్క మైండ్, అతని యొక్క ఆలోచన అంతా కూడా ఈ లోకమే శ్రేష్టమైనదిగా అతని మనస్సు ట్యూన్ అయిపోయి ఉంది, అలా మార్చబడి ఉన్నది. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని నడిపింపులో నడిపించబడుటకు వచ్చినటువంటి మీరందరి ఆశలు కూడా ఈ లోకపు మెప్పు కొరకు కాదు, ఈ లోకములో ఉన్నతమైనటువంటి సింహాసనములను అధిరోహించడానికి కాదు. మన యొక్క ఆశ, మన యొక్క ధ్యాస ఆ పరిశుద్ధ పర్వతం. ఒకసారి అనండి అందరూ, పరిశుద్ధ. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అనండి, ఏ పట్టణం అది? పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ పర్వతము, దేవుడు నివసించే స్థానము. ఈ భక్తుడు అనబడిన వాడు, విశ్వాసి అనబడిన వాడు ఆ యొక్క పర్వతమును ఎక్కుటకు ఆశపడాలి. ఎందుకు? అది చాలా శ్రేష్టమైనటువంటి పర్వతం, అదొక ఉన్నతమైనటువంటి దశ. ఈ లోకములో ఉన్నదంతయు కూడా పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును అని దేవుని లేఖనము తెలియజేస్తుంది కదా. ఇదిగో, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని లేఖనము తెలియజేస్తుంది కదా. అయితే దేవుని చిత్తం అంటే ఏమిటి? మనమందరము ఆయన నివసించు ప్రదేశమునకు, ఆయన వలె ఉండుటకు, ఆయన సారూప్యములోనికి రూపాంతరము చెందుటకు ప్రయాణించడము మన జీవితపు యొక్క గమ్యం. స్తోత్రం చెప్తారా? మన జీవిత గమ్యం ఏంటి? ఈ లోక సింహాసనాలు కాదు, ఈ లోకపు పదవులు కాదు. మన జీవిత గమ్యం ఏంటి? దేవుడు నివసించే ఆ పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కుట. దావీదు యొక్క ధ్యాస, దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క మనస్సు మండుచున్నది. దావీదుకు రాజ్యం ఉన్నది, దావీదుకు ఈ లోకములో ఒక సింహాసనం ఉన్నది. దావీదు సింహాసనము, దావీదు కోట ఈ లోకములో బహు ఉన్నతమైనదిగా దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. అయినప్పటికీ ఆ సింహాసనము దావీదుకు సంతృప్తినివ్వటము లేదు. ఈ లోకములో ఉన్నతమైనటువంటి పదవేంటి? రాజరికం. అంతకు మించింది ఏదైనా ఉందా చెప్పండి? ఆ రాజరికపు సింహాసనం మీద దావీదు కూర్చున్నప్పటికీ అతనికి సంతృప్తి కలగటము లేదు, అతనికి శాంతి కలగట్లేదు, అతని కోరిక తీరటము లేదు. కారణం, ఆ సింహాసనము కూడా దావీదుకు శాంతిని దయచేయలేకపోయింది. ఈ లోకములో అత్యున్నతమైనటువంటి సింహాసనం ఏదైనా ఉంది అనంటే అది రాజుల సింహాసనం, రాజ్యాధికారం. అది కూడా దావీదుకు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. అందు నిమిత్తము దావీదు కోరుతున్నాడు, అయ్యా ఆ పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కేవాడెవడు? ఆ ఎక్కే ధన్యుడెవడు? ఆ మహాచక్రవర్తి అయినటువంటి, ఆ విశ్వ పరిపాలకుడైనటువంటి ఆ దేవుని పర్వతం మీదికి దేవునితో సహవాసము చేయుటకు, దేవునితో నివాసము చేయుటకు ఆ పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కేవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు, ప్రభువుని అడుగుతున్నాడు. అయ్యా, నీవెంత పరిశుద్ధుడవయ్యా, నీ అంతటి పరిశుద్ధతను మేము సంపాదించుకొనుట అసాధ్యము కదా. కానీ నాకు సింహాసనము నీ పర్వతమునకు రావాలని ఉందయ్యా, నీ సన్నిధికి రావాలని ఉందయ్యా,
నీతో నివాసము చేయాలని ఆశగా ఉంది ప్రభువా. అది ఎక్కేవాడేవాడు, ఆయన పరిశుద్ధ పర్వతంలోనికి ఎక్కేవాడేవాడు. ఈ లోకములో ఉన్నదంతయు ఒకరోజు గతించిపోతుంది. ఈ లోకము ఒక మాయ వలె పోల్చబడుతుంది. ఈ లోకము ఒక నీడ వలె, ఒక ఛాయ వలె, గాలి బుడగ వలె ఈ లోకము గతించిపోతుంది. కానీ స్థిరమైన నివాసం ఒకటి ఉంది, అది పరిశుద్ధ పర్వతం. సర్వ విశ్వమును పరిపాలించే ఆ ఉన్నతమైనటువంటి హై కమాండ్ అంటాం కదా, ఆ గొప్ప రాజ్యము, ఆ పరిశుద్ధ పర్వతం. ఇది విశ్వాసుల ధ్యాస అవ్వాలి. ఈరోజు మన ధ్యాస ఏంటో తెలుసా? ఈరోజు మన ఆశ ఏంటో తెలుసా? ఈరోజు మన పోరాటము దేని కొరకు తెలుసా? ఈ లోకము కొరకు మాత్రమే మన పోరాటాలున్నాయి. ఈ లోకపు స్థితిగతుల కొరకే మనం పోరాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ దావీదు మనకు బోధిస్తున్నాడు, ఆ పరిశుద్ధ పర్వతము ఎక్కుట కొరకు మనం పోరాడాలి. ఆ పరిశుద్ధ పర్వతమును సంపాదించుకొనుటకు ఈ లోకములో మనం బ్రతకాలి. ఇది నేటి క్రైస్తవుని యొక్క ధ్యాస, నేటి క్రైస్తవుని యొక్క మండుతున్నటువంటి కోరిక అయి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి యథార్థతను సంపాదించుకోవడానికి ఇష్టపడం, ఉన్నతమైనటువంటి భక్తిని సంపాదించుకోవడానికి, సాధన చేయడానికి ఇష్టపడం. ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితమును మనము ఆశించం. పర్వాలేదులే, దేవుని మందిరానికి ఆదివారం వస్తే వెళుతున్నాం కదా, ఇంటికి తిరిగి వస్తున్నాం కదా, ఒక చర్చిలో సభ్యత్వం కలిగి ఉన్నాము కదా అని ఆశిస్తూ ఉంటాం, మనం అని ఆలోచిస్తూ ఉంటాం. కాదు ప్రియులారా, శ్రేష్టతలోనికి రావాలి. బైబిల్ తెలియజేస్తుంది, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరములోనికి రావాలి. ఏ రూపాంతరము? దేవుని సారూప్యం. క్రైస్తవునిలో, విశ్వాసిలో ఉండవలసినటువంటి ఒక మంచి శ్రేష్టమైనది ఏదైనా ఉంది అనంటే దేవుని సారూప్యమును సంతరించుకోవటం. ఈరోజు మనము దేవునికి భక్తి చేసేది కొండలు కట్టుకోవడానికి కాదు, మిద్దెలు కట్టుకోవడానికి కాదు, అంతస్తుల పై అంతస్తుల బిల్డింగులు కట్టుకోవడానికి కాదు. ప్రభు దగ్గరికి వచ్చింది పరిశుద్ధ పర్వతమును ఎక్కుటకు. అది మనలో తీరని వాంఛగా ఉండిపోవాలి. అటువంటి వాడు మాత్రమే ప్రార్థిస్తాడు. మీరందరూ ఎందుకు ప్రార్థించటం లేదు తెలుసా? మీరందరూ దేవుని మందిరానికి వచ్చుటకు ఎందుకు ఇష్టపడట్లేదు తెలుసా? మీరందరూ రాత్రికాల సమయంలో దేవుణ్ణి వెతుకుట కొరకు ఎందుకు ఇష్టపడరో తెలుసా? మీరింకా లోకాన్ని చూస్తున్నారు, పరిశుద్ధ పర్వతమును మీరు చూడట్లేదు. పరిశుద్ధ పర్వతములోనికి ఎక్కాలి అనే ఆశ నీలో మండటము లేదు. అందు నిమిత్తమే సంఘమా, అందు నిమిత్తమే మనం ప్రార్థించటం లేదు. కానీ దావీదు ఈ లోక సింహాసనం మీద కూర్చుండి పరిశుద్ధ పర్వతం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ దావీదు అనబడినటువంటి దేవుని దాసుడు ఈ లోకములో రాజే, పరలోకములో కూడా రాసే. కారణం ఏంటంటే ఆయన ఈ లోకం ఆయనకు అసలు ఇంపుగానే లేనట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన ఏమంటాడు 15వ కీర్తనలో, మనము ధ్యానం చేస్తున్నటువంటి 15వ కీర్తనలో చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? చాలు. దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క
గమ్యము, దావీదులో ఉన్నటువంటి మండుచున్నటువంటి హృదయ వాంఛ ఈ లోకం కానే కాదు, ఈ లోకం కాదు. పరిశుద్ధ పర్వతము ఎక్కుట, పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేయుట. ప్రియులారా, ఈ ఆశ మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. చిన్నపిల్లల్ని కనుక మనం అడిగినట్లయితే, నానా చిన్నోడా ఏమవుతావు పెద్దగయ్యాక అని మనం అడిగానంటే, డాక్టర్ నండి అంటాడు, కలెక్టర్ అండి అంటాడు. నేను కూడా అలాగన్నవాడిని. కానీ జీవితంలో మనం ఒక వయస్సుకు వచ్చిన తర్వాత, అనగా మనోనేత్రములు విప్పబడిన తర్వాత మనలో ఉండే కోరిక వీటన్నింటికంటే శ్రేష్టమైనది పరిశుద్ధ పర్వతం. ఈ పర్వతాన్ని ఎక్కాలనే ఆలోచనకు వచ్చిన వారు మీలో ఉంటే దేవునికి స్తోత్రం. లేకుంటే ఈ రోజైనా ఆ శ్రేష్ఠ పర్వతం మీదకి ఎక్కాలనే ఆలోచన కలిగి, కోరిక కలిగి మీరందరూ బ్రతుకుదురు గాక. హల్లెలూయా. ఇంతకాలం మనం ఏమని ప్రార్థన చేస్తాం? మన ముందున్నటువంటి అప్పులు, మన ముందున్నటువంటి పరిస్థితులు, మన ముందున్నటువంటి ఆ కష్టాలన్నీ దేవా తొలగించు 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 అనే ప్రార్థన చేస్తాం. కానీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కాలని ప్రార్థన చేయండి. అందుకే అన్నాడు, మొదట ఆయన నీతిని, ఆ తర్వాత ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఏమి కావాలనో మీ పరమ తండ్రికి తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే మనకు దేవుడు ఏ టార్గెట్ పెడుతున్నాడు? ఏ లక్ష్యం మనకు పెడుతున్నాడు దేవుడు? పరిశుద్ధ పర్వతం, నీతి రాజ్యము కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ పర్వతమును ఎక్కుటకు మొదటగా మనం ఇష్టపడాలి. దావీదులో చూడండి, ఎంతగా మండుతుందా కోరిక, ఎంతగా మండుతుందా కోరిక. ఈరోజు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి మనం ఎక్కగలుగుతామా? చెప్పండి, ఎక్కగలుగుతామా? ఆ పరిశుద్ధ పర్వతం మీద మనము నివాసము చేయగలుగుతామా? ఇది మనకు సాధ్యమేనా? ఇది మనకు సాధ్యమేనా? అయ్యగారు మీరు చాలా బాగా చెప్తున్నారు వాక్యం, చాలా పెద్ద టార్గెటే మా ముందు పెడుతున్నారు, కానీ నా వల్ల కాదండి. కారణం ఏంటంటే ఈ లోకము నాకు ఇంపుగా కనిపిస్తుంది, ఈ లోకపు రుచుల్లో నేను మరిగిపోయానయ్యా, ఈ లోకపు గొడవల్లో నేను మరిగిపోయాను, ఈ లోకములో ఉండేటువంటి ఆ ఆకర్షవంతమైనటువంటి ఆ జీవితములో నేను దిగిపోయాను. నా వల్ల కాదు, నేను ఇంకా త్రాగుడికి బానిసగా మార్చబడ్డానయ్యా, నేను ఇంకా అబద్ధాలతోనే నా జీవితాన్ని గడుపుతున్నానయ్యా, నేను ఇంకా నా జీవితంలో అసలు పరిపక్వత అనబడినటువంటి దశకు నేను చేరుకోలేను కూడయ్యా. మీరు చాలా బాగా చెబుతున్నారు. దేవుడేమో పరిశుద్ధుడు అంటారు, ఆ పరిశుద్ధుడి దగ్గరికి నేను వెళ్ళుటకు నేనేమో పాపినైపోతున్నాను. నేను ఏ విధముగా ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలను? అవునండి, మన వలన కాదు, ఇది నిజముగా దేవుని వలన కలుగుతుంది. దావీదును దేవుడు సరిచేశాడు, దేవుడు దావీదును చెక్కాడు, డిజైన్ చేశాడు. ఈరోజు నీ బ్రతుకును కూడా ప్రభు చెక్కుటకు ఇష్టపడుతున్నాడు. ఉలి దెబ్బలు తినుటకు నీవు సిద్ధమైతే, దేవుని చేతిలో చెక్కబడుటకు నీకు ఇష్టమైతే నువ్వు ముందట రావాలి. దేవుడు ఖచ్చితంగా ఈ పర్వతం మీదకి నిన్ను ఎక్కించగలుగుతాడు. దావీదు 62వ కీర్తన ఇంకొక మాట, శ్రేష్టమైనటువంటి మాటను భక్తుడైనటువంటి దావీదు అంటాడు. 61వ కీర్తన 2వ వచనం.
చదవండి చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంధముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. చదవండి చదవండి, ఏమంటున్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను. చూడండి, ఇప్పుడు ఈ ఆలోచన ధోరణి మనకు కూడా ఉందా లేదా? మనం ఎక్కగలుగుతాం అనుకున్నామా ఇందాక? అయ్యలారా చెప్పండి, మనం ఎక్కగలము అనే నమ్మకం మనకుందా? లేదు. కారణం, ఆయనలో మాలిన్యము లేనటువంటి ఆ పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కుటకు మనము ఎంత మాత్రము యోగ్యులము కాదు, ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులము కాదు. అవును, మనం ఎక్కలేము. దావీదు అటువంటి మహాభక్తుడే అంటున్నాడు, నేను ఎక్కలేనటువంటి ప్రభువా, ఆ ఎత్తైన కొండపైకి, ఆ పరిశుద్ధ పర్వతం పైకి నేను ఎక్కలేను, కానీ నీవు నన్ను ఎక్కించుము. దేవునికి లోకములో అసాధ్యమైనది ఏదైనా ఉందా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి లోకములో అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నిన్ను పరిశుద్ధ పర్వతం పైకి ఎక్కించాలని ఆయన ఆశ కలిగిన వాడు. దినమెల్లా ఆయన చేతులు నీ తట్టు చాపుతున్నాడు. నిన్ను పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కించాలనే ఈ లోకములోనికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఈ పరిశుద్ధ పర్వతం మీదకి నిన్ను ఎక్కించుట కొరకే ఆయన ఈ లోకములో రక్తమును కార్చాడు. ఈ పరిశుద్ధ పర్వతం మీదకి నిన్ను ఎక్కించుట కొరకే ఆయన చేతులకు గాయములు చేయబడ్డాయి, ఆయన చేతులకు శిలలు గుచ్చుకున్నాయి, ఆయన కాళ్లకు మేకులు దిగాయి. నిన్ను ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కించుట కొరకే ఆయన రక్తమును కార్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమును వినుటకు నీ చెవులు తెరువు. అవును, దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి మనము ఎక్కలేము, మన వల్ల కాదు. గనుకనే క్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకములోనికి వచ్చాడు. ఎంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా ప్రభు నీ కొరకు ఆశిస్తున్నాడో తెలుసా? ఆయన కుడి పార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టుకోవాలని దినమెల్లా ఆయన తన చేతులను చాచుతున్నాడో తెలుసా? ఆయన మనస్సు నీ కొరకు పరితపిస్తుంది తెలుసా? ఆయన ప్రాణము నీ కొరకు ఆశిస్తూ నిన్ను ఏ విధము చేతనైనను తన పరిశుద్ధ పర్వతం మీద కూర్చుండబెట్టాలనే ఉద్దేశముతోనే ఈ లోకములోనికి దేవుడు తన నోట తన ప్రవక్తలను పిలిపించి పుట్టించి నీకు బోధిస్తున్నాడో తెలుసా? అసలు నిన్ను పరిశుద్ధ పర్వతమునకు ఎక్కించుట కొరకే అన్య జనాంగములో నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు తెలుసా? ఆలోచిస్తున్నావా నీ గమ్యం? ఆలోచిస్తున్నావా నీ లక్ష్యము కొరకు? ఆలోచిస్తున్నావా? అవునండి, ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. స్తోత్రం. ఆయన రక్తమును కార్చాడు. ఏదో మందిరానికి వెళుతున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో పాటలు పాడుతున్నాం అనడం కాదు మన టార్గెట్. అది కాదు. నామకార్థంగా బ్రతుకుట కొరకు దేవుడి లోకంలోనికి రాలేదు. నామకార్థంగా నీవు నివసించుట కొరకు దేవుడి లోకంలోనికి రాలేదు. నీవు శాప భారమును మోయుట కొరకు దేవుడి లోకములోనికి రావలేదు. నీ శాపమును తొలగించుటకు, నీకున్న మాలిన్యమును తొలగించుటకు,
నిన్ను తన పరిశుద్ధ పర్వతం మీద కూర్చుండబెట్టుటకు దేవుడి లోకములోనికి వచ్చాడు. అందుకే సిలువ రక్తం అవసరమైంది. నీ కొరకే దేవుడు అమూల్యమైనటువంటి రక్తమును కార్చాడు. ప్రియులారా, ఆ రక్తము పరిశుద్ధమైనది. ఆ రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించేది. ఇదిగో మనకొక రక్తం ఉన్నది, మనకొక విమోచన ఉన్నది. అది మనల్ని నడిపిస్తున్నది. ప్రియులారా, దావీదు కూడా కోరుతున్నాడు. శ్రేష్ఠ భక్తుడైన దావీదు కూడా ఆశిస్తున్నాడు. తీరని వాంఛ అతనిలో మండుతున్నది. నేనెక్కగలనా? నేనెక్కలేనయ్యా, నేనెక్కలేను, నన్నెక్కించండి. నా ప్రాణము తల్లడిల్లుతున్నది, తల్లడిల్లిపోవచ్చున్నది. నేను లోకములోనికి దిగిపోవచ్చున్నాను. ఈ లోకపు ఆలోచనలతోనే బ్రతుకుచు, ఈ లోకపు ఆశయాలలోనే బ్రతుకుచు ఈ లోకములోనికి దిగిపోవచ్చున్నానయ్యా. నా ప్రాణము తల్లడిల్లుతున్నది. పాపానికి బానిసగా మార్చబడుతున్నాను. పాపానికి బానిసగా మార్చబడుతున్నాను. నన్ను లేవనెత్తు. ఇది నేనెక్కలేను, ఇది నేనెక్కలేనయ్యా, నన్ను ఎక్కించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు వలె మీ మనస్సులుంటే, అయ్యా ఆ పర్వతమునకు నన్ను ఎక్కించుము అని నీవు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ప్రభు నిన్ను ఎక్కించుటకు సిద్ధముగా ఉన్నాడు. తన చేతులను నీ కొరకు చాచి ఉన్నాడు. ప్రియులారా, మన భక్తి జీవితంలో అనేకమైనటువంటి శ్రమల మధ్యలో మనం ఉంటూ ఉంటాం. దేవుడు మనకు ఒక దీవెన వర్షము కొరకు తెలియజేశాడు. దేవునిలో ఉంటే ఎన్ని విధములైనటువంటి దీవెనలు ఉంటాయో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మనకు తెలియజేసింది. దయచేసి ఆ ద్వితీయోపదేశ కాండాన్ని కనుక మీరు తీసినట్లయితే, హల్లెలూయా, 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవించబడదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఇక్కడ మన కొరకు అనుగ్రహించాడు. మీరు లోపలికి వెళుతున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు
దీవెన, 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 దీవెన. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు అయిపోదు దీవెన. సమస్త జనముల కంటే యెహోవా నిన్ను హెచ్చిస్తాడు అనే దీవెన. నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావనేది దీవెన. నీ పొలములో దీవించబడతావనేది దీవెన. నీ గర్భఫలాన్ని ఆశీర్వదించడము దేవుడు అనుగ్రహించే దీవెన. నీ భూఫలమును ఆశీర్వదించడము దేవుడు అనుగ్రహించే దీవెన. ఇటువంటి అనేకమైనటువంటి దీవెనలను ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగానికి మన బ్రతుకును పొంతన ఉండదు, పొంతన ఉండదు. అవునండి, దేవుడు మాట ఇచ్చాడు కదా, ఇచ్చాడా? దేవుడు మాట తప్పేవాడా, మాట నిలబెట్టుకునేవాడా? చెప్పాలి చెప్పాలి, వెనుకున్నవారు, నిద్రపోతున్నవారు చెప్పండి. మాటను నిలబెట్టుకునేవాడు. మాట తప్పేవాడు కాదు, మాటను నిలబెట్టుకునేవాడు. మరి దేవుడు మనకు మాట ఇచ్చాడు కదా, నీ భూఫలము, నీ గర్భఫలము, నీ పొలము, నీ జీవితం అంతయు ఆశీర్వదించబడును అనే మాటను దేవుడు ఇచ్చాడా? చెప్పండి. మరి ఈరోజు మనకున్నాయా? నీ గంప ఆశీర్వదించబడుతుందా? నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుందా? దేవుడు చెప్పినట్లుగా నీ గృహములో జరుగుతుందా? జరగదు. నీ పిల్లలు చెడ్డ త్రోవల్లో బ్రతుకుతూ ఉంటారు. నీ పొలములోని పంట పండదు, అనగా నీ వ్యాపార జీవితం సక్సెస్ అవ్వదు, విజయవంతముగా సాగదు. ఎప్పుడు నష్టాల పాలవుతూ ఉంటాం, ఎప్పుడు కూడా కష్టాల పాలవుతూ ఉంటాం. మరి ఆదివారం వస్తే దేవుని మందిరానికి వచ్చేవారిమే, అవసరమైతే దశంభాగాలు కూడా ఇచ్చేవారిమే. మరి దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తున్నప్పటికీ ఇటువంటి ఆశీర్వాదములు మాత్రం మనల్ని ప్రాప్తించడం లేదు. ఎందుకు ప్రాప్తించడం లేదు అనంటే, మార్చుకొనవలసినవి చాలా మన బ్రతుకులో ఉన్నాయి. నీవు మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఈ దీవెన. ఇశ్రాయేలీయులను దేవుడు భయంకరమైన ఐగుప్తు దేశములో నుండి బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారి మూలుగుల స్వరమును యెహోవా విన్నాడంట. అంటే ఎంత వేదన పడ్డారో మీరు ఆలోచించండి, ఎంతగా గాయపడ్డారో మీరు ఆలోచించండి. వారి మూలుగును ప్రభు విన్నాడంట, వారి యొక్క నిట్టూర్పులను దేవుడు విన్నాడంట, వారి యొక్క వేదనను దేవుడు విని ఆశ్చర్య కార్యముల ద్వారా దేవుడు వారిని నడిపించుటకు ఆ ఐగుప్తు దేశములో నుండి ఎన్నో అనేకమైన ఆశ్చర్య కార్యములను చేసి ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. అయితే ప్రియులారా, 78వ కీర్తన 78వ కీర్తన, కొంచెం లైన్లో ఉండండి, కన్ఫ్యూజ్ కాకండి. 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చాలు.
ప్రభు మనల్ని కూడా అన్య జనాంగములో ఉన్నప్పుడు, శాపానికి బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు, ప్రాణము కోల్పోయే సంఘటనలు మన బ్రతుకులో ఎదురైనప్పుడు, ఈ లోకములో రక్షించువాడు లేడా అని అనేక పూజలు, అనేక కార్యక్రమములు మనము చేస్తున్నప్పుడు, ఒక వెలుగు మన కుటుంబంలోనికి ప్రత్యక్షమైంది. ఆయనే యేసు ప్రభు. పాపములతో, శాపములతో బాధపడుతున్నప్పుడు, మంత్రశక్తులతో బాధపడుతున్నప్పుడు, ఆశీర్వాదము లేకుండా బ్రతుకుచున్నప్పుడు, యేసు మనల్ని పిలిచి ఆ ఆశీర్వాదమునకు వారసులుగా మనల్ని చేసి, మన మీద ఉన్నటువంటి శాపమును కొట్టివేసి, మన బ్రతుకులను స్థిరపరచి, క్రమపరచి, మన బ్రతుకులను రక్షించి నేడు మందిరములోనికి తీసుకొచ్చాడు. పర్వాలేదు, ఈరోజు మనందరం బాగున్నాం. దేవునికి స్తోత్రం. అయితే అయినను దేవుడు మనల్ని నడిపించినను, పెంట కుప్పలో నుండి మన బ్రతుకులను దేవుడు పైకి లేపినను, భయంకరమైన నష్ట జీవితములో నుండి దేవుడు మనల్ని రక్షించినను, మన హృదయము మాత్రము ఆయన యందు స్థిరముగా ఉండలేదు. ఇశ్రాయేలు ప్రజల హృదయములు కూడా అస్థిరముగానే ఉన్నాయి. చూడండి, అయినను వారి హృదయము ఆయన ఎడల, చెప్పండి, స్థిరముగా నుండలేదు. ఈరోజు మన బ్రతుకులు కూడా దేవుని యందు స్థిరముగా లేదు కనుకనే మనము శాపాన్ని అనుభవిస్తున్నాం, నష్టాన్ని మనము చూడగలుగుతున్నాం. కుటుంబములో మన పిండి పిసుకు తొట్టి అంతా సమృద్ధి లేకుండా అయిపోతుంది. చూడండి, కారణం స్థిరముగా మన హృదయము దేవుని యందు లేదు. దేవుని యందు మన హృదయము స్థిరముగా లేదు గనుకనే లోకపు శక్తులు కొన్ని మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. తెలుసా మీకు? విశ్వాసుల్ని కూడా పడతాయి. తెలుసా? నమ్మండి ఈ మాట. ఏర్పాటు చెందిన వారిని, బాప్టిజం పొందిన వారిని, పరిశుద్ధాత్మ చేత నడిపించిన వారిని కూడా సాతానుడు కొన్నిసార్లు ముట్టుకుంటూ ఉంటాడు. తెలుసా మీకు? యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఏం జరిగింది? యోబును సాతానుడు ముట్టుకోగలిగాడు. ఎందుకు ముట్టుకుంటాడు సాతానుడు? దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? నిన్ను చెక్కుట కొరకు పర్మిషన్ ఇస్తాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథాన్ని కనుక మీరు తీస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక, వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అర్థమవుతుందా మీకు? ఇక్కడ దేవుని దృష్టికి దోషులైతే దేవుడే మోయాబు రాజైనటువంటి ఎగ్లోనును ఏం చేశాడు? బలపరచాడు. ఇదేంటి విచిత్రం? అయ్యగారు దేవుడు కాపాడువాడు కదా అంటారు కదా, అయ్యగారు దేవుడు రక్షించేవాడని అంటారు కదా, దేవుడే కొన్ని సందర్భాలలో మమ్మల్ని శిక్షిస్తాడా? దేవుడే మమ్మల్ని కొన్ని సందర్భాలలో శిక్షకు పాత్రులుగా చేస్తాడా? దేవుడే కొన్ని సందర్భాలలో మనకు విరోధమైనటువంటి శత్రువులను రేపుతాడనే సత్యాన్ని మీరు గ్రహించండి. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున దేవుడు మోయాబు రాజైనటువంటి ఎగ్లోనును బలపరచి
ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేయుటకు సిద్ధపరిచాడు. ఇదెంత విచిత్రమైనటువంటి కార్యం! రక్షించు దేవుడే, ఆశీర్వదించే దేవుడే, బలపరిచే దేవుడే మరలా తీసుకుపోయి ఆయన మనకు దూరం అవ్వగానే చాలు, సాతానుడు వెంటనే మనలోనికి వస్తాడు. అందుకే యోబు 34వ అధ్యాయము మీరు రాసుకోండి, టకా రాసుకోవాలి దయచేసి. మీకు దీని కొరకైనటువంటి ఒక గొప్ప అవగాహన కలుగుట కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకరు. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు, మంచిగా చదవండి. ఒకరు మైక్ ఉంటే మైక్ పట్టుకొని చదివినా పర్వాలేదు, చదువు వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట, దేవుడు అన్యాయము చేయుట, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట. మరి ఇక్కడ దేవుడు చేసేదేంటి? దేవుడు ఏమన్నాడు? దేవుడు అన్యాయం చేస్తాడా? అది అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేస్తాడా? అది అసంభవం. చెయ్యడు. మనం అనుకుంటుంటాం, దేవుడు ఏంటండి నన్ను ఇంతగా శోధిస్తున్నాడు, ఇంతగా నన్ను శిక్షిస్తున్నాడు, అయ్యా దేవుడు నన్ను ఇంతగా శ్రమ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఇంతగా బాధ పెడుతున్నాడు అని మనం అంటూ ఉంటాం, మనం వాడుతూ ఉంటాం. మన కూత పదాలు ఇవి. నేను ఇంత భక్తి చేసినా, ఇంతగా బ్రతుకుతున్నా, ఓ దేవుడు నన్ను ఇట్లాగే శిక్షిస్తున్నాడు అని అంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు అన్యాయము చేయడు. ఆయన అన్యాయము చేయుట అసంభవమని యోబు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి అందులో ఆయన న్యాయం ఏంటి? ఎగ్లోనును బలపరచుటలో దేవుని న్యాయం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల మీదికి విరోధముగా దేవుడు మోయాబు రాజును ఎందుకు లేపుతున్నాడు? అర్థం చేసుకుందురుగాక. ఎగ్లోనును బలపరిచాడు. ఎవరి మీదికి? విచిత్రమైన సంఘటన. ఎగ్లోనును బలపరుస్తున్నాడు. ప్రియులారా, మీరు చెక్కబడాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. మీరు ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. మీకు బుద్ధి చెప్పాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని హెచ్చరికలను గనుక మీరు మనస్సున పెట్టగలిగితే, దేవుని మాటలను గనుక మీరు మనస్సున పెట్టగలిగి వెంటనే మార్పు చేసుకుంటే, ఖచ్చితంగా ద్వితీయోపదేశపు 28లో ఉన్న ఆశీర్వాదములన్నీ మీరు సొంతము చేసుకోగలుగుతారు. అవునండి, అవును. ఇంకొక ఇదే న్యాయాధిపతుల గ్రంథాన్ని కనుక మీరు చూస్తే 6వ అధ్యాయంలోనికి రండి. మరొక స్టేట్మెంట్. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇదేంటి? ఇదొక విచిత్రమైన సంఘటన. 7 ఏండ్లు, దానికి టైం లిమిట్ కూడా పెట్టాడు దేవుడు. 7 సంవత్సరములు మిద్యానీయులకు అప్పగించేశాడట. ఇంకా మిద్యానీయుడు వచ్చి వీరి మీద ఏం చేస్తున్నాడు? రాజ్యము చేస్తున్నాడు. వీరిని ఎలాగో చేస్తున్నాడు? మిద్యానీయుడు బానిసలుగా చూస్తున్నాడు. వీరిని తొక్కేస్తున్నాడు. 7 ఏండ్లు మిద్యానీయులకు అప్పగించాడు. అయ్యగారు రక్షించే దేవుడే కదండి. దేవుడు రక్షించే దేవుడే కదా. దేవుడు కాపాడే దేవుడే కదా. దేవుడు ఎందుకు ఇటువంటి కార్యములను చేస్తున్నాడయ్యా అని మీరు అనుకోవచ్చు. కారణం ఏంటో తెలుసా? మీరు అస్థిరులు గనుక, మనందరము అస్థిరులము గనుక
దేవుడు కొన్ని శ్రమల మధ్యలో నుండి మనల్ని నడిపించి, మనల్ని చెక్కి మనల్ని కొట్టైనా సరే, మనల్ని శిక్షించైనా సరే, మనల్ని తొక్కైనా సరే, మనల్ని తన శిలతో చెక్కి పరిశుద్ధ పర్వతమును ఎక్కించుటకు మాత్రమే దేవుడు ఇట్టి శిక్షలను మన మీదకి పంపిస్తూ ఉంటాడు. నీలో ఇంకా శోధన శోధన శోధన, భారం భారం భారం, కష్టం 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 కష్టం, కష్టము నిన్ను రాజ్యం ఏలుతుంది. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని దృష్టికి ఏమయ్యావు? దోషివయ్యావు. సహోదరి సహోదరుడా, ఇంకా నీ పిండి పిసుకు తొట్టి దీవించబడలేదు. కారణం, నీవు దేవుని దృష్టికి దోషి అవుతున్నావు. ఇంకా నీ పొలము దీవించబడట్లేదు, నీ వ్యాపారము ఆశీర్వదించబడట్లేదు. కారణం, దేవుని దృష్టికి దోషిగా నీవు మార్చబడుతున్నావు. అనగా ప్రార్థన జీవితము కానీ, ప్రత్యేక జీవితము కానీ నీలో లేదు గనుకనే ఇటువంటి సమస్యలు నీకు వస్తూ ఉంటాయి. ప్రార్థించే జీవితం, ప్రత్యేకించబడే జీవితం, దేవుణ్ణి ఘనపరిచే జీవితం, పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను దేవుణ్ణి ఘనపరిచే జీవితం మనకు లేదు గనుకనే దేవుని దృష్టికి దోషులం అవుతున్నాం. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయములో ప్రభువు మనకు ఒక మాటను తెలియజేస్తున్నాడు. 15:5 మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మరొక్కసారి అదే మాటను చదవండి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, దేవుడు శిక్షిస్తున్నా నువ్వు తిరస్కరిస్తున్నావు. దేవుడు ఇటువంటి నష్టములతో నీకు బుద్ధి చెప్పాలని ఆశపడుతున్నప్పటికీ కూడా నీ మనస్సును దేవుని దగ్గరికి నీవు తీసుకురావటం లేదు. ప్రభువా, ఇంత భయంకరమైనటువంటి బ్రతుకుగా నా బ్రతుకెందుకుంది? ద్వితీయోపదేశంలో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా నా ఇంట ఎందుకు లేవు? నేను ఇలాగ ఎందుకు బాధపడుతున్నాననే ప్రశ్న నీకెప్పుడు రాలేదు. కారణం ఏంటంటే తిరస్కరిస్తున్నావు. దీవించబడాలని లేదా? ప్రత్యేకించబడాలని లేదా? పరిశుద్ధ పర్వతము ఎక్కాలని నీకెందుకు లేదు? నీ ఇంట దీవెనే లేదు. అయ్యా, నీవు నన్ను రక్షించావు కదా, ఎక్కడున్నావు? అలాగుననైనా నీవు ప్రభువుని వెతకటము లేదు. శ్రమలే కదా, శ్రమలు వస్తున్నాయి. దున్నపోతు మీద వర్షం పడితే ఏమీ దాని శరీరం జల్దరించదు, తెప్పరిల్లదు. ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుంది. నీవు నష్టపోతున్నా, చీకటి శక్తుల ప్రభావములతో నీవు పీడించబడుతున్నా, నీవు సంపాదించుకున్న డబ్బంతా రోగములకు ఖర్చు పెడుతున్నా, నీలో మాత్రం ఎటువంటి జల్దరింపు లేదు, ఎటువంటి మెలకువ లేదు. ఈ మధ్యాహ్నము నీవు రోషము కలిగిన వాడవైతే, ఈ మధ్యాహ్నము నీవు సవాలు కలిగిన వాడవైతే, ప్రభువా నాకెందుకు ఇన్ని శ్రమలున్నాయి, నా పొరపాటేదో నాకు తెలియపరచు, ద్వితీయోపదేశ కాండములో నీవిచ్చిన దీవెనలన్నీ నా మీదికి తీసుకురండి అని ప్రభువుని నీవు అడగగలగాలి. అడగవు.
ఎప్పుడు నీ బాధ ఏంటంటే ఎవడో మంత్రాలు వేసేవాడు ఉంటే వాని మీద ఉంటుంది నీ ఏడుపు, దేవుని దగ్గర ఉండదు. ఎప్పుడు పక్కింటి వాడు ఆశీర్వదించబడుతుంటే వాని మీద ఉంటుంది నీ ఏడుపు. నేను అనేది ఏంటంటే నీ ఏడుపు నీ మీద ఉండాలి. నేనెందుకు ఇలాగ మార్చబడుతున్నాను? పెంట కుప్పలో నుండి నన్ను లేవనెత్తి నడిపించావు కదా ప్రభువా, ఎందుకు ఈరోజు దీవెన లేకుండా బ్రతుకుతున్నాను? నిన్ను నీవు విచారించుకోవాలి, 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 విచారించుకోవాలి. మూఢుడు తండ్రి చేయు శిక్షను తిరస్కరిస్తాడు, మార్చుకోవడానికి ఇష్టపడడు. కానీ బుద్ధిమంతుడైతే మార్చుకుంటాడు. అలా మార్చుకున్నప్పుడు దీవెన వర్షం వాని ఇంట కురవబడుతుంది. అంత మాత్రమే కాదు, వాని ఆత్మీయ జీవితం పరిశుద్ధ పర్వతమునకు ఎక్కగలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా శ్రమలు, ఇంకా భయంకరమైనటువంటి మంత్రపు శక్తులతో బాధపడుట, శాపములు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. కారణం దేవుని దృష్టికి దోషులమవుతున్నాం. అంటే ఏమి వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయట్లేదు. మనం ప్రార్థన చేయకపోవడమే దోషులం అవ్వటము కొరకు కారణం. దేవుణ్ణి వెతకకపోవడానికి కారణం. మన మనస్సు స్థిరముగా దేవుని యందు ఉండాలి. దేవునికి స్తోత్రం. 78వ కీర్తన 36వ వచనం మరొకసారి అది అట్లాగే పట్టుకొని చదువునాను ఒక్కసారి త్వరగా. 78వ కీర్తన. అయినను వారి హృదయము స్థిరముగా ఉండలేదు. మన హృదయాలు కూడా దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు. కనుకనే ఈ శ్రమ, ఈ కష్టం. ఈ రోజైనా ప్రభువా నా పొరపాటు ఇదా, నా పొరపాటు నీవు నాకు తెలియజేస్తున్నందును బట్టి నీకు స్తోత్రాలను నీవు మార్చుకుంటే చాలు. నిన్ను ఈ లోక సింహాసనాలే కాదు, పరిశుద్ధ పర్వతం మీదకి దేవుడు ఎక్కిస్తాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ఏంటండి? ప్రభువు చేయు శిక్షను. ప్రభువు శిక్షిస్తాడా? ప్రభువు శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. ఆయన శిక్షిస్తేనే మనం ఆ పర్వతం మీదకి ఎక్కుతాం. లేదంటే మనం మన బ్రతుకు మారదిక. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చెప్తావా? శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. మనం ఏంటి? శిల్పి చేతిలో
శిలలం. మన బండలాంటి బ్రతుకులకు ఒక ఆకారము రావాలంటే, మన బండలాంటి బ్రతుకులు దేవుని సారూప్యమును సంతరించుకోవాలంటే దేవుని చెక్కడం అవసరం. దేవుడు మనల్ని చెక్కడం అవసరం. అందుకే అంటాడు, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని. అదిగో ఎంత పెద్ద సత్యం. మనకు అయ్యగారు ఏమైనా కొంచెం ఘాటుగా దేవుని వాక్యం చెప్పాడు అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? తిరస్కరిస్తాం. ఇది కాకుంటే 100 చర్చిలు ఉన్నాయండి. ఈయన కాకుంటే చాలా మంది బిషపులు ఉన్నారు, ఆర్చ్ బిషపులు ఉన్నారు, చాలా మంది దైవజనులు ఉన్నారు. ఇదిగో నువ్వు బెన్నీహిన్ దగ్గరికి వెళ్ళినా దీవెన పొందవు, బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వెళ్ళినా దీవెన పొందవు. మూఢుడు తిరస్కరిస్తాడు, బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడుతాడు. దేవుని మాటలకు నీవు లోబడినప్పుడే నీ బ్రతుకు పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలుగుతుంది. లోబడనంత మట్టుకు నీవెక్కలేవు. ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. కొన్ని సందర్భాలలో అనేక శ్రమల మధ్యలో నుంచి ప్రభు మనల్ని తీసుకొస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలన్నింటినీ జయించుచు ఆ శ్రమల మధ్యనే పరిశుద్ధ పర్వతమును ఎక్కే ఆధిక్యతను మనము సంపాదించుకుంటాం. తెలుసా? పొద్దాగా నా బ్రతికెందుకు ఇట్లా అయింది, నా బ్రతికెందుకు ఇట్లా అయింది, నన్ను దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నన్ను దేవుడు ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు అని ఊగే దేవుని మీద సనగటమే మన బ్రతుకు. కాదు. నీకున్న ప్రతి పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? నీకు బుద్ధి వచ్చుట కొరకు అనుమతించాడు. అర్థమవుతుందా? నీ శ్రమల పరిస్థితి నీకెందుకు వచ్చింది? నీవు మార్చుకోవడానికే. ఆ శ్రమల మధ్యలో నిన్ను చెక్కడము కొరకే వచ్చింది అది. అప్పుడు నువ్వేం చేయాలి? చెక్కబడాలి. శ్రమల జీవితానికి మోడు బారిపోయి దేవునికి విరోధముగా లేచావో నీవు పరిశుద్ధ పర్వతానికి ఎక్కలేవు. దానికి నువ్వేమవ్వాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక మాట అంటాడు. 9వ వచనం చదవండి, 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకొరకట శిక్ష? పరిశుద్ధతలో పాలు పొందవలెనని. అదిగండి, ఇది ఎక్కడి విచిత్రం అండి, ఇదెక్కడి లేఖన సత్యం అండి. దేవుడు శిక్షిస్తే మనలో జరిగే మార్పేంటో తెలుసా? దేవుని పరిశుద్ధత మనకొస్తుంది. నీలో ఉన్నటువంటి కష్టాలన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? దేవుణ్ణి నమ్మినప్పటికీ, దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ అనేకమైనటువంటి కష్టముల చేత నీవెందుకు బాధించబడుతున్నావో నీకు తెలుసా? పరిశుద్ధతలోనికి మార్చబడుట కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్చబడుట కొరకు. నిర్గమాకాండం, దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం
12వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండం చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా రైట్ సారీ చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పండి, ఎన్నో వచనం? 2వ వచనం చూడండి. మిరియాము అనుకుంటుంది, అహరోను అనుకుంటున్నాడు. అహరోను మిరియాములు ఇద్దరు కూడా మోషే మీద విరోధముగా మాట్లాడుతున్నారు. సంఘములో కూడా ఇటువంటి వారు ఉంటారు. మోషే మీద విరోధముగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? ఆయన చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే జీవితము కొరకు చెడ్డగా మాట్లాడుతున్నారు. ఎవరండి? మిరియాము, అహరోనులు. మీరు అక్కడికి వెళ్ళినాక ఆ సబ్జెక్ట్ అంతా కూడా చదువుకోండి. మోషే జీవితం కొరకు విరోధముగా మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాట విన్నాడు. నా దాసుని మీరు అంటారా అని చెప్పి కుష్ఠరోగం వచ్చేసింది. ఎవరికి? మిరియాముకు కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడు తెగులు చేత వారిని బాధించాడు. ఎందుకు? ఇంకొకసారి అంటావా? చిన్నప్పుడు అయ్యగారు నన్ను కొట్టేది, ఇంకొకసారి చేస్తావా అని కొట్టేది కట్టెతోటి. ప్రభు కూడా ఏం చేస్తాడు? అట్లాగే చేస్తాడు. ఇంకొకసారి చేస్తావా, ఇంకోసారి అలా పలుకుతావా అని మిరియాముకు బుద్ధి వచ్చేటట్లుగా, అహరోనుకు బుద్ధి వచ్చేటట్లుగా, ఇంకొకసారి నా సేవకునికి విరోధముగా మీరు మాట్లాడతారా అని బుద్ధి వచ్చేటట్లుగా చెప్పి, కుష్ఠరోగం వచ్చిన తర్వాత మరలా అహరోను ప్రార్థించుట వలన దేవుడు మరలా మందిర ఆవరణంలోనికి రమ్మన్నాడు. మందిర ఆవరణం అందు ఏముంది? గంగాలం ఉంది. ఏముంది చెప్పండి? గంగాలం. దాని ద్వారా ఏం చేసుకున్నారు? శుద్ధీకరించబడ్డారు. మరలా వారి స్థాయిని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ప్రియులారా, తప్పును దేవుడు సహించడు. మనల్ని శిక్షించి వాత్సల్యమును చూపుతాడు. అందుకే మనం పాట పాడతాం కదా, కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను నడిపినా. చక్కటి పాట పాడతాం మనం. కోపించుచు దేవుడు తన వాత్సల్యమును మనకు చూపిస్తూ ఉంటాడు. ఈరోజు నీ అన్ని సమస్యలకు దేవుని కోపం ఉన్నదేమో పరీక్ష చేయాలి, పరీక్షించుకోవాలి. దేవుని కోపం ఉన్నదేమో పరీక్ష చేసుకోండి. నినివే పట్టణస్థులకు యోనా భక్తుడు గలమెత్తి ఎప్పుడైతే దేవుని కొరకు హెచ్చరించాడో అప్పుడు వెంటనే ఆ పట్టణస్థులు మారు మనస్సు పొందినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది. మార్పు చెందారు. బూడిదను మీద వేసుకొని గోనె పట్ట కట్టుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థించి వారి తప్పులను సరిచేసుకున్నప్పుడు దేవుడు తన వాత్సల్యమును చూపి వారిని బాగుపరచినట్లుగా దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, తన తల్లి తన చంటి బిడ్డను మరవచ్చును కానీ ప్రభు మనల్ని మరడు. అవసరమైతే నిన్ను దండించి, నిన్ను శిక్షించి, నీకు బుద్ధి చెప్పి నిన్ను తన పర్వతం మీదకి తీసుకొస్తాడు. ఆయన బుద్ధి చెప్పుతున్నప్పుడు కూడా తిరస్కరించావా, ఇక నీకు శాపమే, నిన్నెవ్వడు రక్షించలేడు. ఆయన నీకు హెచ్చరిస్తున్నప్పుడు కూడా నీవు చెవులు మూసుకున్నావా, అయితే నీవు శాపగ్రస్తుడవే, ఇక నిన్నెవ్వడు రక్షించలేడు, నువ్వు నరక పాత్రుడవే. ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకున్నవాడు శాపగ్రస్తుడవునని దేవుని లేఖనం తెలియజేస్తుంది. దేవుడు హెచ్చరిస్తాడు. దేవుని మందిరములో తన దాసుల ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు, పురికొల్పుతాడు. అయినప్పటికీ నీ కూడా నీవు అట్లాగే మందబుద్ధి గలవాడిగా బ్రతికితే ఖచ్చితంగా శాపములో చిక్కుకుపోతావు. దేవుని రాజ్యానికి కూడా నీ వారసునివి కాలేవో. జాగ్రత్త దేవుని సంగమా. దేవుని సంగమా, ఈ మధ్యాహ్నము దేవుని మాటలు ఆలకించాలి.
మందబుద్ధి తొలగించుకొని అనుదిన మార్పులోనికి నీ వచ్చుదువుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని యొక్క శిక్షను నీవు తృణీకరించకూడదు. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలి అని అనుకున్న వారందరూ కూడా ఏమవ్వాలి? దేవుని శిక్షకు లోబడాలి, దేవుని మాటలకు లోబడాలి. దేవుని మాటలను పెడచెవిన పెట్టకూడదు. ఇంతకాలం పెడచెవిన పెడుతూ ఇంతకాలము దేవుని మాటకు లోబడనొల్లక బ్రతికావు చూడండి, అది నీకు గొప్ప శాపముగా ప్రమాదముగా మార్చబడబోతుంది. ఈ యొక్క మధ్యాహ్నమే నీవు దేవుని మాటను విన్నట్లయితే, దేవుని దగ్గరికి నీవు వచ్చినట్లయితే, గిద్యోనుతో అంటాడు, నీవు ఆ జనమునందరినీ ఒక్క జనమును హతులుగా చేసినట్లుగా చేస్తావు. ఆ మాట చదవండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం. ఒక్కసారి చివరిగా ఆ మాటను చదువుకుందాం. చూడండి 7వ వచనం, 6-7వ వచనం చూడండి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు, చూడండి నీ మీదికి రేగుతున్నటువంటి సాతాను శక్తులను బట్టి, నీకున్నటువంటి కష్టాలను బట్టి, నీకున్నటువంటి నష్టాలను బట్టి, నీ జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను బట్టి, ఈ మధ్యాహ్నము గనుక నీవు దేవునికి మొర్ర పెట్టినట్లయితే దేవుడు నీ మనవి ఆలకించుటకు సిద్ధంగా ఉన్నాడు. మిద్యానీయులు బాధ పెట్టారు ఇశ్రాయేలీయులను. అప్పుడు ఈ ఇశ్రాయేలీయులు దేవునికి మొర్ర పెడుతున్నారు. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. దేవునికి స్తోత్రం. ఇదిగో విడుదల వారికి సమీపించింది. ఈ మధ్యాహ్నము గనుక నీవు నీ మనస్సు మార్చుకున్నట్లయితే, ఈ మధ్యాహ్నము గనుక దేవునికి నీవు మొర్ర పెట్టినట్లయితే విడుదల ఇప్పుడే నీకు ప్రారంభం అవబోతుంది. దేవునికి స్తోత్ర. నీ మార్గములను దేవుడు ఇప్పుడే సరళము చేయబోతున్నాడు. ఇంతకాలం ఏ మంత్ర శక్తులకైతే భయపడ్డావో, ఏ దురాత్మ శక్తులకైతే నీవు భయపడ్డావో, ఏ సమస్య కొరకైతే నీవు పరేషాన్ అవుతున్నావో, తొందరపడుతున్నావో, కలవరపడుతున్నావో, ఆ సమస్యలన్నింటి నుండి దేవుడు ఒక గొప్ప విడుదలను ఇప్పుడే ప్రారంభించబోతున్నాడు. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. ఇంతకాలము నీ పిండి పిసుగు తొట్టి ఆశీర్వాదము లేకుండా అయిపోయింది కదా, సమృద్ధి లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు ప్రభువు ఆ పిండి పిసుగు తొట్టిలో గొప్ప ఆశీర్వాదమును పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదలుకొని నీవు పొలములో దీవించబడతావు. ఇది మొదలుకొని నీవు నీ గర్భ ఫలములో దీవించబడతావు. ఇది మొదలుకొని నీవు నీ భూఫలములో దీవించబడతావు. ఇది మొదలుకొని రోగములలో నుండి నీకు ఒక గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 16వ వచనాన్ని చదవండి. 6-16 న్యాయాధిపతులు, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చెయ్యుదు అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మనిషిని చంపితే ఎలాగుంటుందో అందరినీ ఒకే దెబ్బలో నీవు చంపగలుగుతావు, హతము చేయగలుగుతావు. ఇదిగో ఇది మొదలుకొని నీవు దేవుని దగ్గరికి వస్తే, దేవుడు నీకు తోడుగా ఉంటే, నీకున్నటువంటి వందలాది సమస్యలన్నీ ఒక్క దెబ్బతో వెళ్ళిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క దెబ్బతో దేవుడు నీ కుటుంబానికి విడుదలనివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క దెబ్బతో నీ బానిసత్వమును దేవుడు తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క దెబ్బతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క దెబ్బతో దేవుడు నిన్ను జనముల కంటే హెచ్చుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గరికి మనము చేరదాం, దేవునికి లోబడదాం. దేవుని శిక్షను భరించుచూనే దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠములను నేర్చుకుంటూ మనం ముందటికి వెళదాం. దేవుని శిక్ష ఎప్పుడు శాశ్వతము కాదు. నీవు ఇప్పుడు మార్చుకుంటే ఇప్పుడే అది నీ వద్ద నుండి తొలగిపోతుంది. దేవుని ద్వారా మనందరము చెక్కబడి పరిశుద్ధ పర్వతం మీదకి మనందరము ఎక్కుదుము గాక. అందరూ మోకరించండి. యేసయ్యా ప్రభు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మోకాళ్ళ మీద ఉండాలి. ప్రతి ఒక్కరు నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఉన్నటువంటి సమస్యలన్నింటికి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటము లేదు?
దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? యేసయ్యా నాకు జవాబు కావాలి, నాకు జవాబు కావాలి, నాకు జవాబు కావాలి. చేతబడుల చేతను పీడించబడుతున్న వారులా, దురాత్మ శక్తులతో బాధపడుతున్న వారులారా, ఇదిగో అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారులారా, ఇదిగో కుటుంబంలో ఎన్నెన్నో గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్న వారులారా, దేవుని చెంతకు రండి. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టగానే మిద్యానీయులందరినీ దేవుడు మరి పరారు చేశాడు, మిద్యానీయులందరినీ దేవుడు హతము చేశాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించు. అన్ని సమస్యలకు ఒకే జవాబు ఇప్పుడు రాబోతుంది. అన్ని సమస్యలకు దేవుడు తన జవాబును పంపబోతున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అవును, ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు, ప్రభు మనల్ని శిక్షిస్తాడు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ అమూల్యమైనది, దేవుని ప్రేమకు వెలలేనిది. ఆయన నిన్ను పరిశుద్ధ పర్వతము ఎక్కించాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. అన్ని సమస్యలు, అన్ని నష్టములకు గొప్ప జవాబు. నీ పిండి పిసుకు తొట్టి ఇటు